హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతులకు శుభవార్త అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. రైతుల విషయంలో పనులు ఆలస్యం చేయకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన పడుతుంటే, ఇందులో 25% వరకు తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, రైతులకు డబ్బుల చెల్లింపులు తదితర విషయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో అన్నదాతలకు దాదాపు 5,900 కోట్ల రూపాయలు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. 2024-2025 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపుల గురించి మంత్రి ట్వీట్ చేశారు. డబ్బులు చెల్లించడం వల్ల 6 లక్షల మంది రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని, గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించకుండా అన్నదాతలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే అన్నారు. ధాన్యం సేకరించినప్పటికీ డబ్బులు మాత్రం చెల్లించకపోవడంతో ఎంతోమంది అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వానికి రైతులంటే ఎంతో గౌరవమని, రైతులకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు సహకారంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా రైతుల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో భూముల రీసర్వే జరుగుతుంది. ఇక రైతులు ప్రభుత్వాన్ని కోరడంతో రైతులకు జాయింట్ ల్యాండ్ పార్సిల్ ఇవ్వడాన్ని నిలిపివేసింది. గత ప్రభుత్వం హయాంలో జాయింట్గా వీటిని ఇచ్చేవారు. వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని సబ్ డివిజన్ల వారీగా వాటిని ఇస్తోంది. అలాగే పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు పశుగ్రాసం కోసం రుణాన్ని పొందొచ్చని పశువుల మేత కొనుగోలు బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దరఖాస్తు చేస్తున్న రైతులకు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. తమకు పశువులు ఉన్నట్లుగా పశు వైద్య అధికారి నుంచి ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.